బాధ్యత మా ఈ వార్తాపత్రికలు ప్రజలు ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఏం జరిగింది అనే ఒక న్యూస్ మేజర్గా చేసి ఆ తర్వాత ఎక్కడ భూకంపం వచ్చింది, ఎక్కడ హాస్పిటల్లో నిమ్స్లో మంటలు చెలరేగినాయి, ఏమవుతున్నాయి, వైద్యాలయంలో బతుకుదామని వస్తే అక్కడ నిమ్స్లో మొత్తం షార్ట్ సర్క్యూట్ వచ్చి మంటలు వచ్చినాయి అంటే ఎంత పరేషాన్ అవుతారు. ఆ గుండె ఆగిపోయే వాళ్ళకు సగం బీపీలు వచ్చి ఇది అవుతారు కదా. సో ఇటువంటి వార్తలు కనీసం కవర్ అయితేనన్నా ప్రభుత్వం సెన్సిటైజ్ అవుతుంది. అది వదిలేసి మొత్తం కమర్షియల్ యాడ్స్ మీద ఇవ్వడం. ఇక ఇప్పుడు చెప్పండి, ప్రభుత్వ విద్య ఏ రకంగా ముందుకు వస్తుంది? ఈ ర్యాంకులు చూసి ఇందులో వేస్తేనే మా పిల్లలు ర్యాంకులు వస్తాయేమో, బాగా చదువుతారేమో అనే ఉద్దేశంతో మొత్తం ఇవే కాలేజీలు ఇవే స్కూళ్ళల్లో లక్షలాది రూపాయలు పెట్టి వేస్తారు. ప్రభుత్వ స్కూళ్ళల్లో వేయరు. కానీ అదే ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఈసారి ర్యాంకులు వచ్చిన వార్త ఎంత వేశారు చూడండి. ఈరోజు మీకు ఆ వార్త కూడా చూపిస్తాను. ప్రభుత్వ స్కూల్లో రాలేదని కాదు, ఇంతకన్నా చాలా మంచి ర్యాంక్స్ వచ్చినాయి. సో అది చిన్న ఒక వార్తలాగా ఈరోజు వేయడం జరిగింది. అంటే బాధ్యతను స్వాతంత్రోద్యమంలో పేపర్లు వచ్చినాయి, అనేక ఉద్యమాలలో వార్తలు ప్రజలకు చేరవేయడానికి ఆ రోజు సాక్రిఫైస్డ్ పేపర్ వచ్చినాయి. సాక్రిఫైస్ అంటే నేషనల్ హెరాల్డ్ వచ్చింది, కానీ ఈరోజు ఏ రకంగా దాని ఆస్తులు అన్యాక్రాంతం చేసుకునే విధంగా మరి కాంగ్రెస్ నాయకులు జైళ్ళ పాలు అవుతూ ఉన్నారు, బెయిల్లు తీసుకుంటూ ఉన్నారు. సో ఈ రకంగా మరి జరుగుతున్నటువంటి దీంట్లో ప్రైవేటు కళాశాలలో ఇది రకంగా ప్రభుత్వంలో కూడా మీకు చెప్తాను. ఒక సెకండ్. ఈరోజు దాని వార్త ఎంత లోపలేసారు చూడండి, వెతకాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ర్యాంకులు వచ్చినాయి, కానీ ఆ వార్తని నేను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.